నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. ఇటీవల ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉన్నట్లు వెల్లడించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. నందమూరి కుటుంబానికి కోడలు కావడం వల్ల ఆమె రాజకీయాల్లోకి వస్తే సహజంగానే తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తారని అనేక మంది భావిస్తున్నారు. అయితే అలేఖ్యారెడ్డి మాత్రం ఇప్పటి వరకు తాను ఏ రాజకీయ పార్టీలో చేరాలో నిర్ణయించుకోలేదని స్పష్టం చేయటం రాజకీయ వర్గాల్లో కొత్త సందేహాలకు తావిస్తోంది. నందమూరి తారకరత్న మరణించి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సమయంలో అస్వస్థతకు గురైన తారకరత్న అనారోగ్యంతో మరణించారు. ఆయన మరణం తర్వాత అలేఖ్యారెడ్డి చాలా వరకు రాజకీయాల నుంచి దూరంగానే ఉండిపోయారు. అయితే ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూస్తే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను ఆమె తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది. అలేఖ్యారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో మరో ఆసక్తికరమైన అంశం నందమూరి కుటుంబంతో ఉన్న సంబంధాలపై కనిపిస్తోంది. తారకరత్నతో తన వివాహం ప్రేమ వివాహమని, కుటుంబ సభ్యులు పూర్తి అంగీకారం లేకుండానే అది జరిగినట్లు ఆమె పరోక్షంగా సూచించినట్లు అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకి అత్తింటి కుటుంబం నుంచి ఆశించినంత మద్దతు లభించలేదన్న భావన కూడా ఆమె వ్యాఖ్యల్లో కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణ విషయంలో ఆమె మాట్లాడే తీరు మాత్రం కొంత సాఫ్ట్ గా ఉన్నట్లు గమనించొచ్చు. ఇక రాజకీయ కోణంలో చూస్తే అలేఖ్యారెడ్డి కుటుంబ సంబంధాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు కావడం రాజకీయ సమీకరణాలపై కొత్త అంచనాలకు దారితీస్తోంది. విజయసాయిరెడ్డి కుటుంబానికి ఆమెకి ఉన్న అనుబంధం వల్ల ఆమె రాజకీయ నిర్ణయాల్లో ఆయన ప్రభావం ఉండే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో లక్ష్మీ పార్వతి ద్వారా టీడీపీ నాయకత్వంపై రాజకీయ విమర్శలను ముందుకు తీసుకువచ్చిన విధానం గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి తరచుగా చంద్రబాబు నాయుడు మరియు నందమూరి కుటుంబంపై విమర్శలు చేస్తూ రాజకీయంగా స్పందిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అలేఖ్యారెడ్డి కూడా రాజకీయాల్లోకి వస్తే ఆమె పాత్ర ఏ దిశలో ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. మొత్తం మీద అలేఖ్యారెడ్డి రాజకీయ ప్రవేశంపై ఇప్పటికిప్పుడు స్పష్టత లేకపోయినా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఆమె ఏ పార్టీని ఎంచుకుంటారు, ఆమె రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న హాట్ టాపిక్ గా మారింది.